బుజ్జి పిల్లలు చూడండి సన్నగా అయిపోయారు. ఇదేంది రోజు కొంచెం గుడ్లు పెట్టాలి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. అట్లానే నేను కూడా రోజు చిక్కిపోతున్నా బుజ్జి. నాకు కూడా 2 గుడ్లు పెట్టు బుజ్జి రోజు. నువ్వు చిక్కిపోతున్నావా? నీకు 2 గుడ్లు పెట్టాలా? అవును బుజ్జి. అయ్యో ఆల్రెడీ పెట్టున్నాగా 2 గుడ్లు. అమ్మ బాబాయ్. లక్ష్మి, నాకు బోర్ కొడుతుంది, ఏమైనా పాటన్నా పాడవా? పాట? వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది. ఏందే నచ్చలేదా? ఏంది నచ్చేది? పాట పాడమంటే ఇదా? అప్పుడే మర్చిపోయావా? మన పెళ్లి చూపుల్లో పాట పాడే చూసావా? అదేనే ఇది. అప్పుడు నేను ఫీల్ అయ్యిల్లా అట్లా. మనకు పెళ్లి చూపులు, మళ్ళీ నేను దాంట్లో పాట పాడటం. నీవు నీ ఫేస్. ఏమైంది అంతలా ఆలోచిస్తున్నా? ఏం లేదు బుజ్జి. ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, ఆ డాక్టర్ రాత్రిపూట పడుకునే ముందు 2 చపాతీలు తినమని అన్నాడు. అది భోజనం చేసిన తర్వాత భోజనం చేయక ముందా అని అడగలేదు బుజ్జి. అది మర్చిపోయాను. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మళ్ళీ అదే కడదామంటే మళ్ళీ ఓపీ ఫీజు అంటాడు, 1,200 తీసుకుంటాడు. అది కడుపా చెరువా నాకు అర్థం కావట్లేదు. లక్ష్మి, నేను చీరలు కొంటాను కదా, ఆ అక్క వాళ్ళది గృహప్రవేశం. గిఫ్ట్ ఏమిద్దాం చెప్పు? ఏం గిఫ్ట్ ఇద్దాము? ఏం గిఫ్ట్ అవసరం లేదులే, మామూలుగా పోయిరా. అదెలా ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వు కొనే చీరలతోనే కదా వాళ్ళు ఇల్లు కట్టింది, ఆ గిఫ్ట్ చాలులే. నీకు విషయం తెలుసా? మన ప్రపంచంలోనే అతి పెద్ద నోరున 2వ జంతువు జిరాఫీ అంట. అవునా? మరి ఫస్ట్ ఏంటి? అది నీకు బాగా తెలుసు బుజ్జి. నాకు తెలుసా? చెప్పు, ఎవరు? నువ్వే చెప్పు. ఏమో నాకు తెలియదు, నువ్వే చెప్పు. ఇంకెవరే? అది నువ్వే. నీకంటే పెద్దలు నీకు ఎవరుకుంటా చెప్పు. హలో, అవునా? ఒక్క నిమిషం ఉండరా, మావిని కనుక్కొని చెప్తాను. ఏయ్ బుజ్జి, రాము వాళ్ళ పాప కింద పడి తలకు వచ్చి దెబ్బ తగిలిందంట. హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళాలనా? హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళనట్లేదు. చిన్న చిన్న దెబ్బలు తగులుతానే ఉంటాయి. చిన్నప్పుడు నాకు అలాంటి దెబ్బలు ఎన్ని తగిలినాయో. నాకేమన్నా అయిందా చెప్పు? రే రాము, నువ్వు అర్జెంటుగా పాపను తీసుకెళ్ళి మంచి హాస్పిటల్లో చూపించి అన్ని టెస్టులు చేయించు. లేదంటే రేపొద్దున పెద్ద అయిన తర్వాత నేను అంతా బాగానే ఉన్నాను కదా అని వాళ్ళు భ్రమపడతారా. జాగ్రత్త, త్వరగా తీసుకెళ్ళు.